ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. గుడిపల్లిలో శుభదిన్ భోజనం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం శుభదిన్ భోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారులు ఆంజనేయులు నాయక్, ఆనంద్ బాబులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో శుభదిన్ భోజనం కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు గ్రామ టీడీపీ నాయకులు సహకారంతో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం హనుమంతరాయుడు, టీచర్స్ కామేశ్వరి, విజయలక్ష్మి, చంద్ర, గణేష్, నరసింహమూర్తి, టీడీపీ నాయకులు కడపల్లి రంగప్ప, కడపల్లి వెంకటరమణ, కడపల్లి నరసింహులు, తలారి సురేష్, పట్ట ఆదినారాయణ, చిన్న రంగమ్మ, సజ్జప్ప మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందులో చాలా మర్చిపోయాను. మళ్ళీ అన్న నిన్న ఫోన్ చేసి ఇవి లేవు అన్ని ప్రతిదీ అడిగి ఈ కార్యక్రమాన్ని ఒక మనిషిని కూడా పంపించారు అన్నమాట. వాళ్ళ తమ్ముడు అన్నగారు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు. వచ్చి అన్నీ బాగా వండి సిద్ధం చేశారు. మరి అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సామాజిక భాగస్వామ్యం అనేటువంటిది చాలా ముఖ్యము. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కూడా ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా అందించి మన ఊరు, మన బడి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నమాట. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి కాంపౌండ్, ఇన్ని అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాల మన మండలంలో మనదే. మనకి చాలా గర్వకారణం. ఇలాంటి పాఠశాలలు మనం రాజకీయాలకు అతీతంగా అందరూ ఇక్కడ విద్యకు సంబంధించిన మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా మనం అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ ఉండి పూర్తి చేయాల్సిందిగా అందరికీ పేరు పేరున